దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. గమనించినట్లయితే గనక నీ స్నేహితులు ఎటువంటి వారుగా ఉన్నారు? నిజమైన స్నేహితులుగా ఉన్నారా? లేదంటే కపట స్నేహితులుగా ఉన్నారా? లేకంటే ఇతర ఏదైనా రకాలైన స్నేహితులుగా ఉన్నారా? గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా, ఈ లోక స్నేహము మాయ అనేసి దేవుని యొక్క లేఖని సెలవిస్తాను. ఈ లోకంలో నిజమైన స్నేహితుడు ఎవరైనా ఉన్నారనంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసు ప్రభువు నువ్వు ఆయనను ప్రేమించినా ప్రేమించకపోయినా, నీవు ఆయన వెంబడించకపోయినా మరణ పర్యంతం వరకు నిన్ను ప్రేమిస్తూ ఉండే ఒకే ఒక్కడు ఆయనే ప్రభువైన యేసు. ఈ లోకంలో మనందరికీ స్నేహితులు ఉంటారు. అయితే నిజంగా ప్రేమించే వాళ్ళు చాలా కొద్ది మందిగానే ఉంటారు. వారు ఎటువంటి వారు ఉంటారంటే దేవుని యందు భయభక్తులు గలవారైన వారు. అటువంటి వారు మాత్రమే ఎవరో ఒకరు మనల్ని విడువకుండా మనకు కష్టమైన, నష్టమైన, సంతోషమైన, దుఃఖమైన అన్ని విషయాలలో మనకు సహాయకరంగా ఉండేది ఎవరో ఒకరిద్దరు మాత్రమే ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో వాళ్ళైనా విడిచిపోవచ్చేమో, కానీ నీవు ఆరాధిస్తున్న యేసు మాత్రమో ఎప్పటికీ కూడా నేను విడిచిపోదు. ఎందుకనంటే ప్రభువు నీ కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం రక్తం గచ్చడని సమస్త మానవాళి కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు ఆయన అలా చేశాడు కాబట్టి లోకమంతటినీ ప్రేమిస్తున్నాడు, మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా, ఒకవేళ నీ స్నేహితులు ఎటువంటి వారై ఉండాలని దేవుని యొక్క లేఖను సెలవిస్తుందంటే, దానియేలుకు షడ్రేక్, మేషక్, అబేద్నెగోలు స్నేహంగా ఉన్నట్లుగా, దావీదుకు యోనాతాను స్నేహితులుగా ఉన్నట్లుగా నీ స్నేహితులు భక్తిపరులై ఉండాలి, నీ స్నేహితులు యథార్థవంతులై ఉండాలి, నీ స్నేహితులు ప్రార్థనా పరులుగా ఉండాలని దేవుని లేఖను సెలవిస్తాను. ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు అటువంటి స్నేహితులు కలిగి లేవేమో. అయితే నువ్వు ఒకవేళ స్నేహితులు కలగా నీకు ఉండాలని అనుకుంటే అటువంటి వారిని స్నేహితులుగా ఉంచుకో. ప్రార్థించు, దేవుని యొక్క వాక్యాన్ని గైకొను. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో మేలు చేయునుగాక. పరిశుద్ధుడా స్తోత్రాలు, నీతిమంతుడా వందనాలు ప్రభువా. ఈ మాటను దీవించి ఆశీర్వదించండి, కృపనివ్వండి. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.